వెల్కమ్ టు సుజి స్టోరీస్. ఒక కొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను. దిస్ ఈస్ గోయింగ్ టు బి ర్యాండమ్ వీక్లీ వ్లాగ్ అన్నమాట. నా గురించి మీరు కూడా ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇంకా కన్సిస్టెంట్ గా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీక్లీ వ్లాగ్ అంటే ర్యాండమ్ గా నేను చాలా స్టఫ్ చేస్తూ ఉంటాను. ర్యాండమ్ గా అంటే బయటికి వెళ్ళడం, ఎక్కడికన్నా కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, అండ్ ఆల్సో పెయింటింగ్స్ వేస్తాను, అండ్ ఆల్సో షూట్స్ చేస్తుంటాను, అండ్ ఇట్లా ఎక్కడెక్కడ బయటకు వెళ్ళడానికి వెళ్తా ఉంటాను కదా. అవన్నీ కూడా మీకు నేను ర్యాండమ్ గా కొన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ ఒక కొత్త వ్లాగ్ తో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, నేను డిప్లొమాలో 4 members గ్యాంగ్ అనమాట మాది. అందులో ఒక ఫ్రెండ్ సుప్పి అనమాట, సుప్రియ తన పేరు, సుప్పి అని పిలుస్తాం మేము. వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయి, కేదారేశ్వర స్వామి వ్రతం అని చెప్పి ఉందని చెప్పి ఫోన్ వచ్చింది. సో ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను, అందుకని రెడీ అయిపోయాను. అండ్ దిస్ డ్రెస్ ఈస్ ఫ్రమ్ మింత్రా. లింక్స్ నేను అటాచ్ చేస్తాను కింద. దీనికి ఇది 3-piece సెట్ అనమాట. అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చింది. అరౌండ్ 1000 లోపు ఉందనమాట. మంచి క్వాలిటీలో ఉంది. దీనికి దుపట్టా కూడా ఉంటుంది. సో ఈ డ్రెస్ లింక్ కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను. లేట్ చేయకుండా ఫాస్ట్ గా రెడీ అయిపోయి కార్తీక మాసం రా నవంబర్ లో కార్తీక మాసం కదా, ఎక్కువ మంది రారు, కొంతమంది వస్తారని వాళ్ళకు కూడా అంత లాస్ ఏమవుతుందని పెట్టినారు. బిజినెస్ టాక్టిక్స్. మొన్న నేను పారిజాతం తెచ్చుకున్నానని చెప్పాను కదా, నా బర్త్డేకి సెల్ఫ్ గిఫ్ట్ గా. ఈరోజు మార్నింగ్ పెట్టాను అనమాట. ఇక్కడ పెట్టాను, ఇది పారిజాతం. పూలు వచ్చినప్పుడు చూపిస్తాను. అటు నుంచి వచ్చి ఫోన్ తీసుకుని వెళ్ళాలి, అక్కడ నుంచి వచ్చిన ఇంకా ఫోన్ తీసుకుని వెళ్ళాలి. జింజర్ ఇటు ఇగో ఇది సుప్పి, నా ఫ్రెండ్ సుప్పి. వీళ్ళింటికే వచ్చాను. ప్లే పెడతాను నేను వ్లాగ్ లా. హాయ్ చెప్పు దివ్య. దివ్య, నా దగ్గర ఇంకో నెయిల్ పాలిష్ ఉంది, కావాలా? హాయ్ చెప్పు. మరి చెప్తా. లిప్స్టిక్ ఉంది నా దగ్గర, బాగా చూపిస్తా. మా ఫ్రెండ్ బాగా నేను ఫాస్ట్ వచ్చాము ఇక్కడ అని చెప్పి మేము మధ్యలో లేట్ వచ్చామన్నమాట. బట్ ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇంకో పొట్లాలు కడుతున్నాం, పసుపు కుంకుమ. దగ్గర అయితే చాలా బాగా చేశారు. ఒక లుక్ వేస్తాను. ఏం చేస్తున్నావు బానా? పూర్ణాలు ఫ్రై చేస్తున్నావు. వెల్కమ్ బ్యాక్ గాయస్, గుడ్ మార్నింగ్. నేను నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ అంతా కంప్లీట్ చేసుకుని అండ్ రిటర్న్ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 12 అలా అయిపోయింది అనమాట. ఇంకా నిన్నంతా వీడియో షూట్ చేయడానికి, ఎండింగ్ ఇవ్వడానికి కూడా నాకు అంత ఓపిక లేదు. చాలా చలేస్తుంది, ఘోరంగా ఉంది కదా చలి. ఈ రోజు అయితే రెడీ అయిపోయి ఈ రోజు నాకు 2 paintings వేయాల్సిన పని ఉందన్నమాట. నేను మీకు చూపిస్తా. నేను అల్కనంద ఆర్ట్స్ లో ఒకసారి పెయింటింగ్ వేసాను. ఇట్లా టీషర్ట్ మీద కప్ పెయింటింగ్ కావాలి అన్నారని చెప్పి, సో ఇంకొక ఆర్డర్ వచ్చింది అనమాట. సేమ్ అలాగే కప్ వేయమని అడిగారు. కొంచెం అలా ఇలా ఏమైనా మార్చమని అన్నారు. సో ఈ కప్ వేద్దామని చెప్పి, ఇది వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ రోజు ఎలా అయితే ఇది కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. కప్ పెయింటింగ్ వేద్దామని ఇది ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి ఒక బ్లౌజ్ ఫ్యాబ్రిక్ పంపించారనమాట క్లయింట్. దాని మీద మధ్యలో బాపు బొమ్మ పెయింటింగ్ వేయాలి. ఈ 2 అయితే ఈ రోజు ఎట్లయినా కంప్లీట్ చేసేయాలి, నైట్ ఏ టైం అయినా కూడా. అండ్ మా మమ్మీ బర్త్డే వచ్చేస్తుంది November 21st అనమాట. సో తన కోసమని ఒక శారీ తీసుకుందామని షాపింగ్ కి వెళ్దామని అనుకుంటున్నాను. సో
దట్స్ థింగ్. ఈ రోజు అయితే నీడ్ టు డూ థింగ్స్ అవే అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు సాంబార్ తినాలని క్రేవింగ్స్ వస్తుంది. మా పిన్ని ఇక్కడే ఉందనమాట. మా పిన్ని సాంబార్ బాగా చేస్తుంది. సో మా పిన్నికి ఫీవర్ అనమాట. తను నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనిపిస్తుంది, కానీ సాంబార్ తినాలనిపిస్తుంది. సో మా మమ్మీ ఇంకా మా పిన్ని కొంచెం కలిసి చేస్తారంట సాంబార్. సాంబార్ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను మీకు కూడా చూపిస్తా సాంబార్. మీకు కూడా సాంబార్ అంటే ఇష్టమైతే కమెంట్ చేయండి. ఉంటే మా వాళ్ళు సాంబార్ చేస్తున్నారు. ఇది కూడా ఒక ఆర్ట్ అండి అసలు. అదిగోండి కుక్కర్ కూడా విజిలేస్తుంది సాంబార్ కి. అంత బాగుంటుంది. ఏం చేస్తాం, కొత్తిమీర నాకు కొత్తిమీర నచ్చదు. తినాలన్నా నచ్చదు, పట్టుకోవాలన్నా నచ్చదు. కనిపిస్తే కొంచెం అలర్జీ అనిపిస్తుంది అనమాట. పైన షర్ట్ చూడు ఎంత అందంగా అనిపిస్తుందో మమ్మీ. జస్ట్ ఇండియన్ థింగ్స్, మిడిల్ క్లాస్ థింగ్స్. ఇచ్చేసి సూపర్ ఉంది సాంబార్. మీకు వెజ్ ఎక్కువ ఇష్టమా, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమా? నాకైతే నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ ఇష్టం. కానీ ఇప్పుడు ఏంటంటే కార్తీక మాసం కదా, వెజ్ తిని తిని బోర్ కొడుతుంది. ఇంకొక 4 days లో అయిపోతుందంట కార్తీక మాసం. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ఏ వస్తువు తినాలనుకుంటారో, అదే మీరు ఏ ఫుడ్ ఐటమ్ తినాలనుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే KFC బర్గర్. గైస్ బయట ఫుల్ చల్లగా ఉంటుందని చెప్పి మా వాళ్ళు చలిమంట వేద్దామని అనుకుంటున్నారు. చూడండి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కట్టలు ఏరుకుంటున్నారు. పుల్లలు ఏరుకుంటున్నారా అనుష్క లాగా? ఏం చేస్తున్నావు? నువ్వు పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప అనాలి. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చలిమంట వేసుకోవడానికి. మా గోల్డీ చూడండి ఇక్కడ కూర్చుంది. గోల్డీ దానికి ఎంత భయం అంటే అసలు చాలా భయపడుతుంది. గోల్డీ ఓమ్మా ఓమ్మా సారీ షాపింగ్ అంటున్నా. కేరళ వెళ్ళాం కదా, నేను మమ్మీ పిన్ని మమ్మీ బర్త్డే కోసం అని ఒక శారీ తీసుకుందామని వెళ్ళాను. అంటే నాకున్న దాంట్లో ఎంతో కొంత తీసుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. అయితే యాక్చువల్గా మీకు అసలు బ్లాగ్ లో చూపిద్దాం అనుకుంటే వాళ్ళు అసలు వీడియో తీయనివ్వలేదు. సో అందుకే ఇప్పుడు షాపింగ్ అయిపోయింది, వచ్చిన తర్వాత నేను కొంచెం అట్లా ఫ్రెష్ అయ్యి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది ఏంటంటే మా మమ్మీకి హ్యాండ్లూమ్ శారీస్ చాలా ఇష్టం అనమాట. హ్యాండ్లూమ్ శారీస్ తీసుకుంది. ఈ శారీ సో ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. ఇదంతా హ్యాండ్లూమ్ శారీస్ అంటే తెలుసు కదా, చేనేత అంటే చేతితో స్వయంగా నేసినవి. ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇలా ఉంటది అనమాట. మంచి ఇలా ఇంగ్లీష్ కలర్స్ అంటే మా మమ్మీకి చాలా ఇష్టము. ఇది ఒక శారీ తీసుకుంది, ఇంకొక శారీ కూడా తీసుకుంది, చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది నార్మల్ శారీయే కానీ హ్యాండ్లూమ్ శారీ. సింపుల్ గా ఎక్కువ వర్క్ ఏం లేకుండా ఆల్ ఓవర్ ఇక్కడ అంతా కూడా ఇలా బొమ్మలు వచ్చాయన్నమాట. దీనివల్ల నచ్చి తీసుకుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నేను జియో మార్ట్ నుంచి రీసెంట్ గా మా పిన్నికి నాకు ఒక అడిక్షన్ అయిపోయింది అనమాట సూప్స్ తాగడం అనేది. అందుకని మార్నింగ్ ఏవో వెజిటబుల్స్ ఆర్డర్ పెడుతుంటే జియో మార్ట్ లో కొన్ని సూప్స్ అంటే ఇన్స్టెంట్ సూప్ మేకర్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ట్రై చేద్దాం అనుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నేను చెప్పాను కదా ఒక టీషర్ట్ మీద పెయింటింగ్, అది కాకుండా ఇంకొకటి బాపు బొమ్మ పెయింటింగ్ అని చెప్పి. సో దానికోసం అని నేను రెడీ చేసుకున్నా. సో ఇది మనకి క్లయింట్ ఫ్యాబ్రిక్ పంపించారనమాట. ఇక్కడ మనం బాపు బొమ్మ పెయింటింగ్ వేయాలి. ఈ రోజు నేను పెయింటింగ్ వేసి పడుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న నా బర్త్డే అయింది కదా, బర్త్డే బ్లాగ్ కూడా ఎడిట్ చేసి రేపు అప్లోడ్ చేయాలి. అంటే నెక్స్ట్ డే రోజు అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఎంత వరకు అవుతుందో పనంతా కూడా. ఈలోపు మనం సూప్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. వచ్చేయండి.
రీసెంట్ టైమ్స్లో ఎక్కడికైనా రెస్టారెంట్స్ అట్లా ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు హాట్ సూప్సే తాగాలనిపిస్తుంది. ఎందుకంటే వెదర్ అలా ఉంటుంది కదా, అట్లా డిమాండ్ చేస్తుంది అనమాట వెదర్. సో అందుకోసం అని చెప్పి అలా తాగాలనిపించింది. అండ్ పిన్నికి కూడా కొంచెం కోల్డ్ ఉంది, సో తన కోసం చేద్దాం అనుకుంటున్నాను సూప్. ఇదేంటో యాక్చువల్లీ మీరు అందరూ ట్రై చేసి ఉంటారేమో, మోస్ట్ ఆఫ్ దెమ్ మనం ట్రై చేసి ఉంటారు. ఇది పౌడర్ ఇచ్చి ఓన్లీ 150 ml ఆఫ్ వాటర్, హాట్ వాటర్, నార్మల్ వాటరే హీట్ చేసుకుని నార్మల్ వాటరే హీట్ చేసుకుని దానిలో పోర్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. దానిలో పోసుకుని కలుపుకుని తింటే సరిపోతుంది. తాగితే స్పూన్ వేసుకుని తింటాం కదా, తింటే సరిపోతుంది. సరే తాగితే సరిపోతుంది. మా పిన్నికి చిక్కగా కావాలనింది, సో ట్రై చేద్దాం. మంచిగా వస్తే బాగుండి అనిపిస్తుంది. ఇలాగే మన ర్యాండమ్ బ్లాగ్స్ లో అప్పుడప్పుడు మనము కుకింగ్ కూడా చేద్దాం. నవ్వుతుంది అసలు. ఒకసారి చదువు, మళ్ళీ చెప్పిరా, మళ్ళీ చెప్పు. నేనేమంటున్నానంటే ఇట్లా ర్యాండమ్ వీక్లీ బ్లాగ్ చేస్తున్నాను కదా నేను, అందులో కుకింగ్ కూడా చేస్తానంటున్నా. వద్దులే, అది కాగిపోయి పోయి నేను చేస్తాను గైస్, అట్లా అనుకోకండి. మీకే అర్థం అవుతుంది. నేను చేసినట్టు చూసి అప్పా సుజ్జి కుకింగ్ కూడా చేస్తా అనుకుంటారు. సూపర్ అంట. నేనేం చేయలేదు, అంతా ఆడేచ్చాడు. సూపర్ అంట. సేమ్ రెస్టారెంట్ లో ఉంది కదా, ఆల్రెడీ ఇదే చేస్తుందండి. ఏంటి అంత అక్కడ పిప్పర్ ఎక్కువ యాడ్ చేసేవాళ్ళు. చలి మంట వేసుకుంటున్నాం. చాలా అంటే చింపింది చాలానంట. ఫైనల్ గా బాపు బొమ్మ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయింది. నిన్ననగా కంప్లీట్ చేయాల్సిన దాన్ని నిన్న నైట్ 3 o'clock ఎడిటింగ్ చేశానని చెప్పాను. 3 o'clock వరకు ఎడిటింగ్ చేశానని చెప్పాను కదా. సో మార్నింగ్ లేసి అట్లా పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ పెయింటింగ్ కంప్లీట్ చేసేసరికి ఇప్పుడు టైం 5:30 అవుతుంది. నేను దీని తర్వాత ఇంకా 2 బ్లౌజెస్ పెయింటింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నిన్న ఎడిట్ చేసిన బర్త్డే బ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ కి కొంచెం ఒక 20-half an hour అట్లా పడుతుంది అనమాట. సో అది కంప్లీట్ చేసేసి కొత్త న్యూ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఈ క్లయింట్ ఏంటంటే ఓన్లీ బాపు బొమ్మ పెయింటింగ్ మాత్రమే కావాలి, మధ్యలో అది దట్టు 8 inches లో కావాలన్నారు. కలర్స్ వాళ్ళే చూస్ చేసుకున్నారు. దిస్ ఈస్ ద అవుట్పుట్. కూడా ఇలాంటి పెయింటింగ్స్ కానీ ఇంకెలాంటి పెయింటింగ్స్ కావాలన్నా కూడా మన అల్కనంద ఆర్ట్స్ పేజ్ కి డిఎం చేయండి. కింద డిస్క్రిప్షన్ లో అల్కనంద ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ని పేస్ట్ చేసి పెడతాను.